అఫినిటీ స్టూడియో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే సింప్లీ మీరు క్రోమ్లోకి వెళ్ళి లేకపోతే మీ బ్రౌజర్లోకి వెళ్ళి అఫినిటీ స్టూడియో అని టైప్ చేయండి గూగుల్లో. సో మీకు affinity.studio అని చెప్పేసి ఈ న్యూ సైట్ అయితే వస్తుంది. దీంట్లో మీరు గెట్ అఫినిటీ అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలాగైతే వస్తుంది, సైన్ అప్ టు డౌన్లోడ్ అని. ఇది క్లిక్ చేస్తే మీకు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యమని వస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయితే సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇన్స్టాల్ ఎలా చేయాలో మీకు తెలుసు. సో అది ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేసుకోండి. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేటప్పుడు మనకు స్టార్టింగ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ తీసుకొని మనకు కావాల్సిన సైజ్ అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు A4 సైజ్ కావాలి కాబట్టి A4 తీసుకొని ఇక్కడ రైట్ సైడ్లో మీరు దీని ఒక సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు. నేను ఇది ఆర్ట్ బోర్డ్ లాగా తీసుకుంటాను. దెన్ ఐ విల్ క్రియేట్ ఏ డాక్యుమెంట్. సో మీకు స్టార్టింగ్లో అయితే మీకు ఇలాగైతే వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు టూల్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అయితే మనకు ఏదైతే పైన ఈ ట్యాబ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడదాం. మీరు దీనిలో ఓవర్స్ చూడండి, వెక్టర్ అని వస్తుంది, వెక్టర్ స్టూడియో, పిక్సెల్ స్టూడియో, లేఅవుట్ స్టూడియో, క్యాన్వా AI స్టూడియో ఇలాగ వస్తుంది కదా. అదే మీరు 3 డాట్లో క్లిక్ చేస్తే మీకు ఇంకా చాలా వస్తున్నాయి. స్లైస్ అని, రీటచింగ్ అని, కలర్ గ్రేడింగ్ అని, టైపోగ్రఫీ, కంపోజిటింగ్, ఇట్లా రకరకాల టూల్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ టూల్ అయితే బాగా యూజ్ అవుతాయో, లైక్ మీరు ఫోటోగ్రాఫర్ అయితే మీకు కలర్ గ్రేడింగ్, రీటచింగ్ ఇవి యూజ్ అవుతాయి. మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే మీకు పిక్సెల్, వెక్టర్, లేఅవుట్ ఇవి యూజ్ అవుతాయి. అండ్ ఒక టైపోగ్రఫీ ఆర్టిస్ట్ అయితే మీకు టైపోగ్రఫీ అనేది యూజ్ అవుతాయి. ప్లస్ యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ కూడా మీరు అది యూజ్ చేసుకోవచ్చు. కంపోజిటింగ్ అయితే మీరు ఒక ఫోటో ఆర్టిస్ట్ అయితే మీకు కంపోజిటింగ్ కూడా యూజ్ అవుతాయి. సో మీ యూజ్ కేసెస్ని బట్టి మీరు ఇవి ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను బై డిఫాల్ట్గా మనకు క్యాన్వాతో వచ్చేది నేను వెక్టర్, పిక్సెల్ అండ్ లేఅవుట్ అనేది పెట్టి ఇది డిఫాల్ట్గా అయితే ఇలా ఉంచుతాను నేను. వెక్టర్ ఎందుకంటే మీకు అడోబీ ఇల్లస్ట్రేటర్, ఇంక్స్కేప్, కొరెల్ డ్రా ఇవి ఐడియా ఉంటే ఏంటంటే అవి వెక్టర్ బేస్డ్ టూల్స్ అనమాట. అసలు ఎందుకు వెక్టర్ బేస్డ్ టూల్స్ అంటే మన లోగోస్ కానీ, ఇల్లస్ట్రేషన్స్ కానీ ఇట్లాంటివి వెక్టర్ బేస్డ్ డిజైన్ చేసేటప్పుడు మనం ఈ వెక్టర్ ఆప్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఇట్లా పాలిగాన్ టూల్ కూడా తీసుకుంటా ఇక్కడ, రైట్. ఈ పాలిగాన్ టూల్కి నేను ఒక కలర్ వేస్తే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను ఇలాగా ఒక కలర్ అయితే ఇచ్చాను, ఇండిగో టైప్లో. దెన్ ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ చేశాను అనుకోండి, ఈ అడ్జస్ట్ని మీరు చూడండి, రైట్. నేను ఎంత జూమ్ చేసినా కానీ అడ్జస్ట్ అయితే పిక్సెలేట్ అవ్వట్లేదు, గమనించారా ఇది? అదే నేను పిక్సెల్లోకి వచ్చాను అనుకోండి, పిక్సెల్లోకి వచ్చి నేను ఇక్కడ షేప్లోకి వెళ్ళి నేను ఇంకొక పాలిగాన్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ టాప్లో చూస్తే మనం వెక్టర్ వ్యూ మోడ్లో ఉన్నాము. పిక్సెల్ వ్యూ మోడ్లోకి వెళ్తే మీరు చూడండి, మనకు ఈ ఏదైతే పాలిగాన్ టూల్ ఉందో ఇది జూమ్ చేసే కొద్దీ ఇది పిక్సెలేట్ అయితే అవుతుంది. సో ఇలాగా మీరు వెక్టర్ మోడ్ లేకపోతే పిక్సెల్ మోడ్లో అయితే మీరు దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అది కూడా ఒకటే సాఫ్ట్వేర్లోనే. అదే మీకు అడోబీలో చేయాలంటే మీకు 2 సాఫ్ట్వేర్లు యూజ్ అవుతాయి. సో నాకు నచ్చిన మొదటి బెస్ట్ థింగ్ అయితే ఇదే. సో ఇది మనకు మూవ్ టూల్. మీకు ఏదన్నా షేప్ కానీ ఏదన్నా టెక్స్ట్ కానీ ఉంటే మీరు సిమిలర్గా ఏంటంటే జస్ట్ అది ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ప్లేస్ చేయాలనేది మీరు ఇక్కడ నుంచి డిఫైన్ చేసుకోవచ్చు, రైట్. అండ్ ఇట్లా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు ఆ సైజుని పెంచడానికి, తగ్గించడానికి. అండ్ దానికి ఇక్కడ మనకు డాట్ దగ్గరికి వెళ్తే ఇట్లాగా మీకు ఇది రొటేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ వస్తుంది. ఇట్లా మీరు రొటేట్ అయితే చేసుకోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ చూడండి, చాలా ఫాస్ట్గా అయితే ఉంది కదా, చాలా రెస్పాన్సివ్ అండ్ చాలా ఫాస్ట్గా అయితే ఉంది సాఫ్ట్వేర్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెక్టాంగిల్ని తీసుకువచ్చి లాక్ చేసేస్తాను, రైట్. సో మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే ఆ రెక్టాంగిల్ అనేది లాక్ అయిపోయింది. ఇది చూడండి, నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఆర్ట్ బోర్డ్ టూల్. ఇక్కడ ఈ ఆర్ట్ బోర్డ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు సిమిలర్గా ఇంకొక ఆర్ట్ బోర్డ్ కావాలనుకోండి, ఇదే A4 సైజులో పక్కన. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్స్ అయితే వస్తాయి, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఇంకొక ఆర్ట్ బోర్డ్ అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నాకు అక్కర్లేదు.
నెక్స్ట్ మనకు ఇక్కడ నోట్ టూల్ ఉంది. నోట్ టూల్ ఏంటంటే సిమిలర్ టు అడోబ్ ఇల్లస్ట్రేటర్లో డైరెక్ట్ సెలెక్షన్ టూల్. ఈ నోట్ టూల్ చూపించడానికి మీకు నేను ఒక రెక్టాంగిల్ అయితే తీసుకుంటాను. నోట్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే ఒక నోడ్ని సెలెక్ట్ చేసుకుంటారో మీకు పైన ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడండి, మీరు ఇది రౌండ్ చేసుకోవచ్చు, లేదా ఇట్లాగా ఒక డిజైన్ చేసుకోవచ్చు, అండ్ ఇది మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూసారా? నెక్స్ట్ ఈ స్టైల్లో పెట్టుకోవచ్చు. ఇది ఇంకా కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు, రైట్? అండ్ ఈ స్టైల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఏజ్ యూ విష్ మీరైతే ఇది కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ మనకు కార్నర్ టూల్. సో కార్నర్ టూల్ తీసుకుంటే ఏదైతే మనకు కార్నర్స్ ఉన్నాయో ఈ రెక్టాంగిల్కు మనం అక్కడ నుంచి ఇట్లా డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కార్నర్స్ అనేది రౌండెడ్గా వస్తుంది. మీకు ఇంకా ఇది బెటర్గా చూపించడానికి నేనైతే ఒక ట్రయాంగిల్ టూల్ తీసుకుంటాను. ఇలా ఈ ట్రయాంగిల్ షేప్ తీసుకొని ఐ విల్ గో టు దిస్ కార్నర్ టూల్ అండ్ ఇట్లా టాప్ నుంచి బాటమ్ దాకా ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మనకు ఇట్లా కార్నర్స్ అనేది రౌండెడ్గా అయితే వస్తుంది. కాంటోర్ టూల్. సో ఇది ఏంటంటే ఆ షేప్కి ఒక ఆఫ్సెట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే ఏమైందంటే ఏదైతే మనకు మెయిన్ షేప్ ఉందో దానికి కొద్దిగా ఆఫ్సెట్ అయితే యాడ్ అవుతాయి. మనం ఇల్లస్ట్రేటర్లో ఏంటంటే పాత్లోకి వెళ్ళి ఆఫ్సెట్ పాత్లోకి వేస్తాము. దీంట్లో అయితే మనకు ఇలా ఆఫ్సెట్ టూల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆఫ్సెట్ పాత్ యాడ్ కానీ డిలీట్ కానీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు పెన్ టూల్. పెన్ టూల్ ఎందుకంటే మీరు ఇట్లాగా ఒక షేప్ చేయాలనుకోండి, మీరు షేప్ అయితే ఇట్లాగా చేసుకోవచ్చు అనమాట. పెన్ టూల్ ఏంటంటే మనం ఒక ఇమేజ్ని ట్రేస్ చేసుకోవడానికి కానీ లేకపోతే మన దగ్గర ఉన్న డ్రాయింగ్స్ని ఇట్లాగా వెక్టరైజ్ చేసుకోవడానికి పెన్ టూల్ అయితే తీసుకుంటాము. సో సింప్లీ నా దగ్గర ఈ పెన్సిల్ ఆర్ట్ అయితే ఉంది. సో ఇట్లా మనం తీసుకొని దీని మీద మనం ఒక్కొక్కటి ఇట్లా ట్రేస్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఎంత రిఫైన్ చేసుకుంటే అంత ఇది బాగా వస్తుంది. దెన్ యూ కెన్ గో టు దిస్ స్ట్రోక్ సైజ్ అండ్ ఇక్కడ నుంచి మీరు ఆ స్ట్రోక్ని అయితే పెంచుకోవచ్చు, రైట్? సో ఇలాగా మీకు నేను పూర్తిగా అయితే గీసుకోవట్లేదు, బట్ మీరు ఇట్లా అయితే ట్రేస్ చేసుకుంటా ఆ పెన్ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనందరికీ పెన్ టూల్ తెలిసిందే, సో అది పెద్ద న్యూ ఏం కాదు. నెక్స్ట్ పెన్సిల్ టూల్. మీకు ఏదన్నా కష్టం ఇట్లాగా డిజైన్ చేయాలన్నా, రైట్, ఇట్లాగా లేదా ఇట్లా కర్వ్స్ చేయాలన్నా మీరు పెన్సిల్ టూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. కానీ ఇది మీరు చూస్తే ఈ కర్వ్స్ అన్నీ కూడా స్మూత్గా రావట్లేదు కదా. సింపుల్గా మీరు ఏంటంటే పైన ఈ స్టెబిలైజర్ దగ్గర ఇక్కడ ఈ చెక్ మార్క్ అనేది ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు డ్రాగ్ చేసే ప్రతి లైన్ కూడా చాలా చాలా స్టేబుల్గా అయితే వస్తుంది. చూసారా? ఇలా. నెక్స్ట్ పాత్ బ్రష్ టూల్. సో మీరు బ్రష్ లాగా ఇది యూస్ చేసుకోవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మీరు పాత్ బ్రష్లో ఇక్కడ మీరు ఆప్షన్లోకి వస్తే మీకు ఇక్కడ ఇమేజ్ బ్రషెస్ అని ఉంటుంది, ఎన్గ్రేవింగ్ అని ఉంటుంది. సో ఇట్లా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇలాంటి టూల్స్ మీరు చూసుకోవచ్చు ఎంత ఫ్లూయిడ్గా అయితే ఉందో ఇది. దెన్ పాత్ బ్రషెస్లోనే మీరు ఇక్కడ ఇమేజ్ బ్రషెస్లోకి వస్తే మీకు రకరకాల ఇమేజ్ బ్రషెస్ కూడా ఉంటాయి, ఇలాంటివి రిబ్బన్ టైప్లో, రబ్బర్ టైప్లో. మీరు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సినప్పుడు మీరు ఇవి ఒక డిజైన్లో అయితే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట, రైట్? నేను డిలీట్ చేసుకోవట్లేదు, పెట్టుకుంటున్నాను. నేను ఇంకొక టూల్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనకు వచ్చేది నైఫ్ టూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ తీసుకుంటాను. సో ఐ విల్ గో ఫర్ రెక్టాంగిల్ అండ్ దీంట్లో ఇట్లా ఒక లైన్ అయితే తీసుకుంటాను నేను. కలర్ ఐ విల్ గివ్ ఇట్ బ్లాక్ కలర్. అండ్ ఇప్పుడు ఈ నైఫ్ టూల్ తీసుకుంటే ఏంటంటే నేను ఈ షేప్ మీద ఇట్లా హోవర్ చేస్తే నాకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది, చూసారా? సో ఇలాగా నేను డ్రాగ్ చేసుకుంటే ఏమైంది అంటే అది చూసారా సపరేట్ అయిపోతాయి అన్నమాట అక్కడ నుంచి.
సో మనం కటింగ్ చేసుకోవడానికి షేప్స్ని మనం నైఫ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సో నైఫ్ టూల్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ కమింగ్ టు ది స్ట్రోక్ విడ్త్ టూల్. ఇది కూడా చాలా మంచి టూల్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ పెన్సిల్ టూల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా ఒక ఇది తీసుకున్నారు, రైట్? దీనికి కావాల్సిన స్ట్రోక్ ఇదంతా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేశారు. కలర్ కూడా మీరు ఇక్కడ నుంచి మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎల్లో కలర్ తీసుకున్నారు మీరు. ఇప్పుడు ఈ స్ట్రోక్ విడ్త్ టూల్ తీసుకొని మీకు కావాల్సిన చోట మీరు ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఇలాగా విడ్త్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది అనమాట. సో చాలా మంచి టూల్ అనమాట ఇది. మీ డిజైన్లో లైఫ్ ఇవ్వాలంటే ఈ విడ్త్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లోగో చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ విడ్త్ టూల్. నెక్స్ట్ ఫిల్ టూల్. ఫిల్ టూల్ ఏంటంటే దీంట్లోనే కలర్ అండ్ గ్రేడియంట్ రెండు ఇచ్చేసాడు. దీంట్లో ఇంకో ట్రాన్స్పరెన్సీ టూల్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఐ విల్ గో టు అగైన్ ఎన్ ఎలిప్స్ టూల్, రైట్? దీంట్లో ఫిల్ టూల్లోకి వెళ్తే ఫిల్ దగ్గర మీకు ఏదో ఒక కలర్ అయితే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అదే ఫిల్ దగ్గర మీరు టైప్లో సాలిడ్ కాకుండా లీనియర్ తీసుకుంటే మీకు గ్రేడియంట్ అయితే వస్తుంది. అండ్ ఆ గ్రేడియంట్ కలర్స్ మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజబుల్. అండ్ ఇల్లస్ట్రేటర్ లాగా బగ్గీ అయితే కాదు. ఇల్లస్ట్రేటర్లో ఒక గ్రేడియంట్ చేయాలంటే తలకాయ నొప్పిలాగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఈ టూల్ తీసుకొని మీకు కావాల్సిన యాంగిల్లో అయితే మీరు గ్రేడియంట్ని అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు ఫిల్ టూల్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ట్రాన్స్పరెన్సీ టూల్. ఇదే గ్రేడియంట్ మనకు ట్రాన్స్పరెన్సీ కావాలనుకోండి, వన్ సైడ్ ఈ గ్రేడియంట్ ఉండాలి, వన్ సైడ్ ట్రాన్స్పరెంట్ అంటే ఏం కలర్ ఉండకూడదు. సో అలాంటప్పుడు మనం ఈ ట్రాన్స్పరెన్సీ టూల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి ఎంత క్లాస్గా అయితే మనకు ఈ గ్రేడియంట్ అయితే వచ్చిందో. సో ఇలాంటి టూల్ కావాల్సినప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ గ్రేడియంట్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు షేప్ టూల్ ఉంది. షేప్ టూల్లో మీకు రెక్టాంగిల్ అని, సర్కిల్ అని, రైట్, స్టార్ టూల్ అండ్ ఇట్లాంటివి టూల్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ పేరేంటి? స్క్వేర్ స్టార్ టూల్. ఇది నేను తీసుకొని ఇట్లాంటి ఒక స్టార్ అయితే తీసుకుంటాను. స్క్వేర్ సైజులో ఉంది ఈ స్టార్ టూల్ అనేది. ఇది మీరు సేమ్ లాస్ట్ టైం మనం చూసినట్టు దీనిలో ప్రీసెట్లోకి వెళ్తే మీకు రకరకాల ప్రీసెట్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇలాగా దీనికి మీరు ఇక్కడ నుండి విడ్త్, లైక్ ఆ స్ట్రోక్ విడ్త్, స్ట్రోక్ క్యాప్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఐ విల్ గో ఫర్ ది డిఫాల్ట్ వన్. సైడ్స్ దగ్గర ఎన్ని సైడ్స్ ఉండాలి? ఇప్పుడు 12 సైడ్స్ ఉన్నాయి కదా, వీరికి ఎక్కువ ఇవ్వచ్చు, తగ్గించుకోవచ్చు. కట్అవుట్ దగ్గర ఇక్కడ చూడండి కంప్లీట్ ఇట్లా ఒక సర్కిల్ లాగా చేసుకోవచ్చు, లేదా పూర్తిగా ఇట్లా కట్ చేసుకోవచ్చు యాజ్ ఎ ఫ్యాన్ లాగా. సో ఇట్లాగా అయితే మీరు కంప్లీట్గా అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యారోస్ ఉన్నాయి. సో మీ యూజ్ కేసెస్ని బట్టి ఇవైతే మీరు చేసుకోవచ్చు. ఒక యారో టూల్ తీసుకుంటే మీకు ఇట్లా చాలా ప్రీసెట్స్ అయితే వస్తాయి. మీకు కావాల్సిన యారో అయితే మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఫిల్ దగ్గరికి వెళ్ళి ఐ విల్ గో ఫర్ సాలిడ్ కలర్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్ విత్ yellow కలర్. చూడండి, రైట్? సో మీకు షేప్ టూల్ పరంగా అయితే అగైన్ హార్ట్ ఒక టూల్ తీసుకున్నాం, హార్ట్ టూల్. సో ఇది ఫర్ సపోజ్ ఇట్లాగా ఈ కలర్ వస్తుంది కదా, అండ్ దీనికి కూడా ప్రీసెట్ ఏం లేదు. సో అగైన్ స్ప్రెడ్లోకి వెళ్ళి మీరు ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంతలో ఉంచాలనేది, ఈ గ్యాప్ అనేది మీరు ఇక్కడ నుంచి అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇవి షేప్ టూల్స్ అనమాట, రైట్? చాలా క్రేజీ ఉంది కదా. ఇలాంటి ఆప్షన్ అయితే ఇల్లస్ట్రేటర్లో కూడా లేదు. నెక్స్ట్ కమింగ్ టు షేప్ బిల్డర్ టూల్. షేప్ బిల్డర్ టూల్ సేమ్ లైక్ ఇల్లస్ట్రేటర్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్క్వేర్
ఒక రెక్టాంగిల్, ఒక సర్కిల్ ఇలా తీసుకుంటాను నేను. ఇప్పుడు ఈ రెండు షేప్ని మర్జ్ చేయాలి. నాకు ఈ ఎలిప్స్ టూల్ని నేను ఎల్లో కలర్ తీసుకుంటాను. సో నాకేం కావాలంటే, నాకు ఈ టాప్ పోర్షన్ చూసారా ఎలిప్స్ టూల్లో, ఇది తీసేయాలని ఉంది. సో ఐ విల్ గో టు దిస్ షేప్ బిల్డర్ టూల్ అండ్ ఐ విల్ హోల్డ్ ఆల్ట్ అండ్ దీని మీద హోవర్ చేసి క్లిక్ చేస్తే అది పోతాయి అన్నమాట. అండ్ ఇవన్నిటిని కూడా నాకు పింక్ కలర్ చేయాలండి. సో నేను పింక్ కలర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఇట్లా ఎప్పుడైతే డ్రాగ్ చేస్తానో ఆ పింక్ కలర్ అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతూ వస్తుంది, ఆ షేప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా డ్రాగ్ చేసుకుంటాను. సో ఈ రో మొత్తం పింక్ కలర్ షేప్ అయిపోయింది. కింద కూడా డ్రాగ్ చేసుకోగానే ఇవన్నీ కూడా మనకు ఒకటే షేప్ కింద వచ్చేసింది. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇలా. సో ఇలాగా మీరు కస్టమ్ షేప్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ షేప్ బిల్డర్ టూల్. నెక్స్ట్ వెక్టర్ ఫ్లాట్ ఫిల్ టూల్ ఉంది. ఇది ఏం లేదు, అగైన్ ఫిల్ టూలే, కలర్ టూలే. ఇది తీసుకొని మీకు కావాల్సిన కలర్ దీంట్లో అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే కలర్ ఫిల్ అవుతాయి. ఈజీ కదా. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్, ఒక గ్రాఫిక్ డిజైనర్ కానీ ఒక లోగో డిజైనర్ కానీ చాలా ఇంపార్టెంట్ టూల్ ఏదంటే టెక్స్ట్ టూల్ అనమాట. హెల్వేటికాలో ఐ విల్ గో ఫర్ బోల్డ్. సో దిస్ ఈజ్ అవర్ హెడ్డింగ్ టూల్ అనమాట. బేసికల్లీ ఈ ఆర్టిస్టిక్ టెక్స్ట్ టూల్ ఏంటంటే హెడ్డింగ్స్కి మాత్రం మనం ఇది యూస్ చేసుకోవచ్చు, ఒక సింగిల్ లైన్ లాగా రావాలనుకుంటే. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రేమ్ టెక్స్ట్ టూల్, మనకు ఇలాగ ఫ్రేమ్ అయితే వస్తుంది. ఈ ఫ్రేమ్లో మనం కావాల్సిన టెక్స్ట్ మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్తే, దీంట్లో ఇన్సర్ట్లోకి వెళ్ళి ఐ విల్ గో టు ఇన్సర్ట్ ఫిల్లర్ టెక్స్ట్. చూసారా, మనకు డమ్మీ టెక్స్ట్ అయితే వచ్చింది. సో మనకేదన్నా ప్రోటోటైప్ చేస్తున్నాం అనుకోండి, ప్రజెంటేషన్ కానీ ప్రోటోటైప్కి కానీ, ఇట్లా మీరు డమ్మీ టెక్స్ట్ అయితే తీసుకోవచ్చు. ఈ టెక్స్ట్ కలర్ నేను అగైన్ వైట్ తీసుకుంటాను. టెక్స్ట్ సైజ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కన్ఫిగర్ చేసుకోవచ్చు. ఐ విల్ టేక్ 7 అండ్ దెన్ మీరు ఇక్కడ నుంచి అయితే ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాగజైన్ చేస్తున్నారు అనుకోండి. సో ఇది ఏదైతే ఫ్రేమ్ టెక్స్ట్ టూల్ ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మ్యాగజైన్ చేసేవాళ్ళు, న్యూస్ పేపర్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక న్యూస్, ఇక్కడ ఒక న్యూస్, రైట్, అండ్ ఇలాగ ఒక న్యూస్. సో ఇలాగ మనం రకరకాల హెడ్డింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఒక ఇమేజ్ ఉంటుంది ఈ ఏరియాలో. సో ఐ విల్ గో ఫర్ దిస్ ఇమేజ్ టూల్ అండ్ ఐ విల్ బ్రింగ్ దిస్ ఇమేజ్ హియర్ అండ్ పేస్ట్ ఇట్. చూడండి, సో ఇలాగా మీరు ఒక లేఅవుట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ వెక్టర్ క్రాప్ టూల్. ఎస్, ఇప్పుడు దాకా నేను మీకు ఇది చూపించా కదా, ఇవన్నీ గ్రూప్ చేస్తాను. గ్రూప్ చేసి ఈ వెక్టర్ క్రాప్ టూల్లోకి వస్తే ఇక్కడ మనకు ఈ వెక్టర్ అన్నీ కూడా క్రాప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇలా క్రాప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏంటంటే ఆ డిజైన్ వరకు ఉండి మిగతా అవన్నీ కూడా ఇట్లా క్రాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది కదా. అండ్ ఇవి మనం మళ్ళా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సైజుని ఇలా, రైట్. సో ఇది ఒక డిజైన్ లాగా వస్తుంది ఒక మ్యాగజైన్లో. సో ఇలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కొత్త డిజైన్కి ఏదైనా కొత్తదనం తేవాలనుకుంటే ఇలాంటివి టూల్స్ ఇలాంటివి యూస్ చేసుకుంటే మీరు ఆ లేఅవుట్ని అయితే కొంచెం బెటర్గా, కొంచెం న్యూగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెష్గా అయితే ఉంటుంది మీ డిజైన్ అనేది. ప్రతిసారి మీరు ఎగ్జిస్టింగ్ డిజైన్, ఎగ్జిస్టింగ్ ఇలస్ట్రేటర్స్ని కాకుండా ఇట్లాంటి కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనకు మేజర్ టూల్ ఉంది. ఇది ఏం లేదు, స్కేల్ టూలే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఏరియాని మెజర్ చేయాలనుకోండి, ఈ స్కేల్ టూల్ తీసుకొని మీరు ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఏరియా ఎంత ఉందని మీరు చూసుకోవచ్చు మిల్లీమీటర్లో. ఓకే, సో ఇది అనమాట స్కేల్ టూల్. నెక్స్ట్ ఏరియా టూల్, ఓవరాల్గా ఎంతవరకు ఏరియా ఉందనేది మీరు చూసుకోవచ్చు.
సో ఇవన్నీ కూడా ఆ షేప్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ మనం క్రాప్ చేసి పెట్టాము. నెక్స్ట్ ఈ ఐ డ్రాపర్ టూల్, బేసికల్లీ ఇల్లస్ట్రేటర్లో ఇది ఐ డ్రాపర్ టూల్, ఇక్కడ అయితే ఇది కలర్ పిక్కర్ టూల్ అనమాట. నేను ఇది మీకు ఎగ్జాంపుల్గా ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో దీనికి ఐ విల్ గో ఫర్ ఎన్ yellowish కలర్. సేమ్ ఇదే స్టైలు నాకు ఈ టెక్స్ట్ కూడా కావాలి. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేయాల్సిన అక్కర్లేదు. సింప్లీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే ఈ ఐ డ్రాపర్ టూల్ ఉంది కదా, దీంట్లో స్టైల్ పికర్ టూల్లోకి వెళ్తాను అండ్ ఇక్కడ క్లిక్ చేస్తాను. సో కంప్లీట్ స్టైల్ అయితే మనకు వచ్చేస్తుంది. లేదు దీనికి ఒక వేరే కలర్ ఉంది, నాకు ఇదే కలర్ ఈ టెక్స్ట్ కూడా కావాలంటే ఐ విల్ గో ఫర్ కలర్ పికర్ టూల్ అండ్ ఐ విల్ క్లిక్ హియర్. ఎగ్జాక్ట్లీ అదే కలర్ మీద మనం పెట్టాల్సి ఉంటుంది, అప్పుడే మనకు ఆ కలర్ అనేది వస్తుంది. సో ఇట్లాగా ఈ 2 వేస్లో అయితే మనం ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ హ్యాండ్ టూల్ తీసుకుంటే ఏంటంటే మీరు ఇట్లాగా అయితే ఆ డాక్యుమెంట్ని మీరు డ్రాగ్ చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లోకి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓకే.